ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ని జీరో సమ్ గేమ్ ఎందుకంటారంటే ఇందులో ఎవరన్నా ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నారంటే ఇంకొకటి 10 రూపాయలు పోగొట్టుకున్నట్లు. సో మీరు ఈరోజు ఎండ్ ఆఫ్ ద డే ఒక 1000 రూపీస్ బుక్ చేశారు ప్రాఫిట్. సో ఎవరో ఇంకో 1000 రూపీస్ పోగొట్టుకున్నారు. సో వాళ్ళ దగ్గర నుంచి మీకు 1000 రూపీస్ ట్రాన్స్ఫర్ అయింది అంతే. సో కాబట్టి మీరు చేస్తున్న ప్రతి ప్రాఫిట్ సంబడీస్ మనీ, మీరు చేస్తున్న ప్రతి లాసు వేరే ఒకరికి వెళ్తుంది. సో ఈ సర్కిల్ ఏదైతే ఉందో ట్రేడింగ్ సర్కిల్లో, సో ఇక్కడ ప్రతి ఒక్కరు లూజ్ అవుతున్న రూపీ ఇంకొకరి మనీ అది. సో ఇలా ఒకరి మనీ ఒకరికి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, కానీ ఇక్కడ కొత్తగా మనీ ఏది క్రియేట్ అవ్వదు, వాల్యూ ఏమి క్రియేట్ అవ్వదు. అందుకే ట్రేడింగ్ని జీరో సమ్ గేమ్ అంటారు, ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్ని. ఆఫ్టర్ బ్రోకరేజ్, ఎందుకంటే ఇది జస్ట్ ప్రాఫిట్ అండ్ లాసులు మాత్రమే. ప్రాఫిట్ చేసినా బ్రోకరేజ్ కట్టాలి, ట్యాక్సులు కట్టాలి, లాస్ చేసినా బ్రోకరేజ్ కట్టాలి, ట్యాక్సులు కట్టాలి. సో ఇవన్నీ కనుక మనం మైనస్ చేస్తే అసలు ఇది జీరో సమ్ గేమ్ కూడా కాదు, నెగిటివ్ సమ్ గేమ్. ఎందుకంటే మనం చేసే ప్రతి ట్రాన్సాక్షన్కి డబ్బులు బయటికి పోతూ ఉంటాయి. సో మీరు ప్రాఫిట్ చేసిన వాళ్ళు ఇచ్చేస్తాడు, లాస్ చేసిన వాళ్ళు ఇచ్చేస్తాడు. సో ఆ 10 రూపీస్ ఏదైతే మీరు ప్రాఫిట్ చేస్తారో అది కూడా మీకు ఉంటుంది 9 or 8 రూపీస్ ఉంటుంది. లాస్ చేసిన వాడికి జీరో కాదు, -1 or -2 రూపీస్ ఉంటుంది. సో ఇలా ఓవరాల్గా చూసుకుంటే ఇది నెగిటివ్ సమ్ గేమ్. అందుకే ఇక్కడ సక్సెస్ రేట్ ఇంత లోగా ఉంటుంది. సో ఈరోజు మీరు 10 రూపీస్ చేస్తారు, రేపు మీరు ఆ 10 రూపీస్ వేరే వాడికి ఇచ్చేస్తారు. సో ఇలా ఇది సర్కిల్ లాగా రొటేట్ అవుతూ ఉంటుంది. దీనిపైన బ్రోకరేజెస్ ఏవైతే ఉన్నాయో అవి బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇది చాలా, అందుకే ఇక్కడ మనీ చేసుకోవడం చాలా కష్టం.